హాయ్ అండి, రాజగిరెడ్డి ఫ్యాషన్స్ నుంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇది ఇది మస్టర్డ్ కలర్ శారీ ఉంది, రాయల్ బ్లూ బార్డర్ ఇది. ఆ మస్టర్డ్ కలర్ కూడా డబల్ కలర్స్ ఉన్నాయి, అంటే షేడ్స్ వస్తున్నాయి, ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ లాగా. అందుకని 2 కలర్స్ యూస్ చేసేటట్టు చేస్తే ఆ కలర్స్ వస్తాయని చెప్పి రెండిటిని వాడుతున్నాను. అప్పుడు షేడ్ మంచిగా కలిసిందనమాట. అంటే పువ్వేమో ఈ కలర్ వచ్చేటట్టు చూసి, అవుట్లైన్ ఏమో లైట్ కలర్ ఉండేటట్టుగా చూసుకుని, అంటే షేడ్ లైట్ డార్క్ అని కాదు కానీ అది డిఫరెంట్ కలర్ ఇది డిఫరెంట్ కలర్ వేసి, పైపింగ్ ఏమో ఇప్పుడు అన్నీ కాపర్ కలర్ వస్తున్నాయి కదా, బోర్డర్స్ జెర్రీ ప్లేస్లో కాపర్ జెర్రీలు వస్తున్నాయి. అందుకని కాపర్ జెర్రీ కొంచెం అది లైట్ ఉంది, లైట్ ఉంటే ఆ కలర్ మీద అంత అందంగా కనిపించదని చెప్పి ఒక పిసర్ డార్క్గా ఉన్నది తీసుకుంటే, ఆ మస్టర్డ్ కలర్లో ఆ కాపర్ కుడితే చాలా అందంగా కనిపించింది. ఈ పువ్వులు కూడా బాగున్నాయి. ఇది ఈ వర్క్ కూడా కొత్తగా వేస్తున్నాను కానీ బాగుంది, వర్క్ అందంగా కనిపిస్తుంది, లేటెస్ట్ డిజైన్కి సంబంధించినట్టుగా ఉంది, బాగుంది. ఈ కలర్స్ ఏమో 3 వచ్చినాయండి, అంతకన్నా ఎక్కువ లేవు. ఆ శారీలో 2 కలర్స్ ఉన్నాయి, దాంతో అందుకని ఈ షేడ్ కోసం అని 2 కలర్స్ వేస్తే ఇంకా అందంగా కనిపిస్తుంది కదా అని 2 మస్టర్డ్ కలర్స్లో ఒకటి ఎల్లో ఒకటి డార్క్ మస్టర్డ్ లాగా చూసుకుని తీసుకున్నాను. శారీ మీద పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయినట్టు కనిపించింది, బాగుంది, వర్క్ కూడా బాగుంది. ఈ స్టిచెస్ ఎంతంటే ఒక 400 అంటే 40,000 స్టిచెస్ ఉన్నాయి. బ్యాక్ 40,000 స్టిచెస్ ఉన్నాయి. ఫ్రంట్ ఏమో 150 ఆ రేంజ్లో, 150 అంటే 15,000 స్టిచెస్ ఉన్నట్టు అంత ఉన్నాయి. సింపుల్గానే ఉంది, మరీ హెవీ కాదు వర్క్, సింపుల్గా. వీళ్ళేమో బ్యాక్ ఫ్రంటే వేయించుకుంటున్నారు, అంటే జరీ బార్డర్ ఉంది కదా, వీళ్ళు బుట్ట చేతులు ప్రిఫర్ చేశారు. అందుకని దానికి బార్డర్కి వేయచ్చు కానీ బార్డరే పెద్దగా ఉందన్నమాట. అందుకని బార్డర్ పెద్దగా ఉంటే ఇది పెట్టేస్తే అంత బుట్ట చేయి కనిపించకుండా ఒక్క బార్డరే కనిపిస్తుంది కదా అని ఎంబ్రాయిడరీ చేసి బార్డర్ అటాచ్ చేయలేదు దీనికి. అంటే బాగా పొడవు ఎక్కువ బుట్ట తక్కువ ఉంటే కూడా అంత లుక్ అనిపించట్లేదు. ఈ మధ్య వేస్తున్నారు కానీ అంత లుక్ అనిపించట్లేదు. 2 సేమ్ బై సేమ్ ఉంటే బాగా కనిపిస్తుంది ఈ వర్క్. అందుకని బ్యాక్ ఫ్రంటే వేసామండి, బాగుంది కదా. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయిపోయిన తర్వాత చూస్తే బ్లూ మీద కాబట్టి ఎల్లో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అంటే లుకింగ్ కలర్ కాంట్రా ఉంటే అందంగా కనిపిస్తాయి వర్క్లు, లేకపోతే కనిపించవు. ఇదిగోండి, ఇవి బుట్ట చేతులు అనమాట. ఆ బుట్ట చేతులు కూడా మొత్తం బుట్ట కాదు, ఇలా ఫ్రిల్ పెట్టి ఒక చోట దగ్గరికి తీసుకుని, ఇది ఏం బుట్ట పేరు నాకు అంత గుర్తులేదు కానీ ఈ మోడల్ కావాలని అడిగారు. ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు. ఇదండి, ఇలా పిన్నులు పెట్టేస్తే ఈ ఫ్రిల్ నీట్గా కూర్చుంటుంది అనమాట. దాని మీద ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, బాగా ఈజీగా అయిపోతుంది అనమాట. ఏదండి, బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా బాగా కనిపిస్తుంది కదా. మేము బ్లౌజ్కి కూడా ప్రతిదానికి, హ్యాండ్కి నడుంకి ఎంబ్రాయిడరీ ఒకవైపు ఉండదు కదా, ఆ టేపు కూడా పైపింగ్ వేస్తామన్నమాట. పైపింగ్ వేస్తే ఆ లుక్ వేరేగా ఉంటుంది. ఆ పైపింగ్ వేయకపోతే అందంగా కనిపించదు, అందుకని పైపింగ్ వేస్తాము.
హ్యాండ్కి కాపర్ ఉన్నా కూడా అక్కడ పైపింగ్ వేసామన్నమాట. దాన్ని చూడండి దగ్గరికి పైపింగ్ వేస్తే అందం వేరే కనిపిస్తుంది. సేమ్ కాపరే కదా ఇంకా పైపింగ్ ఎందుకులే అని అనుకోకూడదు. పైపింగ్ వేస్తేనే అందంగా కనిపిస్తుంది. ఇవన్నీ శారీ మీద పెట్టిన తర్వాత లుక్ చాలా బాగుంది కదా.